న్యూరాలజికల్ డిజార్డర్స్ బై అండ్ లార్జ్ 90 to 90% కనుక మనం చూసుకుని ఉంటే ఐదర్ డయాబెటీస్ అంటే మధుమేహంతో లింక్ అయి ఉంటుందండి, ఆర్ 90 to 95% బీపీతో లింక్ అయి ఉంటుందండి, అంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే స్ట్రోక్ గురించి మాట్లాడదామండి. స్ట్రోక్ని మనం ఎలా గుర్తించవచ్చు? స్ట్రోక్ మనం గుర్తించాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి బీ ఫాస్ట్ అండి. బి అంటే బ్యాలెన్స్ లేకపోవడం, నడిచేటప్పుడు సడన్గా బ్యాలెన్స్ తప్పిపోవడం. ఈ అంటే ఐ విజన్ లాస్, అందులో ఫాస్ట్లో ఎఫ్ వచ్చేసండి ఫేషియల్ డ్రూపింగ్ అంటే ముఖం యొక్క ఒక సైడ్ వంకర పోవడం కానీ, ఆర్ ఎల్స్ నేజోలేబియల్ ఫోల్డ్ అంటారు, నేజోలేబియల్ ఫోల్డ్ ఒక సైడ్ డ్రాప్ అయిపోవడం కానీ. అందులో ఏ వచ్చేసేసి ఆర్మ్ డ్రూపింగ్. ఆర్మ్ డ్రూప్ అంటే మనం ఇలా రెండు చేతులు పైకి పెట్టి పేషెంట్ని చూడమన్నప్పుడు స్ట్రోక్ ఉన్న వాళ్ళకి ఒక చేయి పడిపోతుంటుందండి. సో ఇది కూడా దీన్ని ఆర్మ్ డ్రిఫ్టింగ్ అంటారు, ఆర్ ఆర్మ్ డ్రూపింగ్ అంటారు. ఎస్ వచ్చేసేసి అండి స్లర్డ్ స్పీచ్, ఆర్ మాట నత్తిలాగా రావడం. టీ వచ్చేసేసి టైం అండి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ 4 నుంచి 4.5 అవర్స్ లోపు కనుక మనము గుర్తించినట్టయి డాక్టర్ దగ్గరికి మనం విజిట్ చేస్తే మనకు ఐవి థ్రాంబోలైసిస్ అంటే మన రక్తనాళానికి ఒక ఇంజెక్షన్ అమర్చడం జరుగుతుందండి. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పేషెంట్కి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోయి పోస్ట్ స్ట్రోక్ మార్బిడిటీ అంటే పేషెంట్కి ఏదైతే కాలు చేయి పడిపోయే అవకాశం ఉంటుందో ఆ అవకాశం అనేది చాలా చాలా మనము నెగ్లిజిబుల్కి తీసుకురావచ్చండి. సో బీ ఫాస్ట్ అనే యాక్రోనిమ్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. అందులో మళ్ళీ చెప్తున్నాను, బీ ఫర్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్, ఈ ఫర్ ఐ ఆర్ విజన్ లాస్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫేషియల్ డ్రూపింగ్ అండ్ ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మ్ డ్రూపింగ్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్లర్డ్ స్పీచ్ అండ్ టీ ఈజ్ టైమ్. టైమ్ ఈజ్ బ్రెయిన్ అండి, గుర్తుపెట్టుకోండి. టైమ్ ఈజ్ ఎనీథింగ్ less than 4.5 hours. If you bring the patient to the doctor, then the doctors can do miraculous thing and in safeguarding the patients.